अरे नायना पानीपूरी को దండం రా బాబు వానికో దండం ఆ పానీపూరికో దండం దమ్దరే 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 దమ్ ఒక ప్యూర్ సిరీస్ లాగా ఉంటుంది అన్నమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్, టుడే ఇస్ అ స్పెషల్ డే అన్నమాట. ఎందుకు దేనికంటే నేను చెప్తా. చెప్పు ఏదో సో ఎస్ గైస్, నేను లేచిన, ఫ్రెష్ అప్ అయిపోయినా, టిఫిన్ తిన్నా, మా ఫ్రెండ్ గారి దగ్గరికి పోయినా వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన. ఒక 6 వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన అనమాట. ఇంకా చాలా పెట్టాలి, మంచి కాలేజీలు పెట్టాలి. అన్ని ఫస్ట్ ఏం చేసిన, అన్ని పెద్ద పెట్టేసాను అనమాట. అవి రావు అని తెలుసు. గైస్ పిల్లిగడ్డం గైస్, దిస్ ఇస్ నాట్. చాలామంది ఫ్రెంచ్ బీడ్ అంటారు, ఇంకా చాలామంది పిల్లిగడ్డం అంటారు. నేనేమంటారు తెలుసా? అస్సలం వాలేకుమ్ అంట. అదే క్రింజ్ చేసి జోకి అయిపోయినాయి. సో ఎస్ గైస్, ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఫ్రెష్ అప్ అయిపోయినా. అవునా నిజమా? ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందన్నమాట. కరెక్ట్ చెప్పాలంటే 9:37 అయిందన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయినా, బయటికి వెళ్ళిపోయినా, ఒక 6 వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టేసాను అనమాట. అన్నీ పెట్టినాక మీకు లాస్ట్కి నేను చూపిస్తా అసలు ఎన్ని ఆప్షన్స్ పెట్టినా, ఏం ఆప్షన్స్ పెట్టినా, ఏ కాలేజీలు పెట్టినా, ఏ కాలేజీలు పెట్టాలి, పెట్టొద్దు, మంచి అని చెప్తా. కానీ కొన్ని అడవిలు ఉన్నాయి కాలేజీలో, ఆటికి వాళ్ళ వద్దా చెప్దాం. అన్నీ క్లీన్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే నేనైతే టిఫిన్ తినేసిన కాబట్టి ఇప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి గెలుకుతా. అంటే కాలేజీలో ఏంటి మంచి, ఎందుకు, అది ఇది గెలుకుదాం, అవన్నీ గెలుకుదాం. సో మ్యాక్సిమం నేను ఒక కాలేజ్ అనుకున్నా, అదే కాలేజ్ వస్తుందని అనుకుంటున్నా. లవ్ మీ. సో ఎస్ గైస్, నాకేం చేయాలి అర్థమవుతలే ఇప్పుడు. అండ్ గుడ్ మార్నింగ్ చెప్పిన ఆల్రెడీ. గుడ్ మార్నింగ్ రబ్బే ఏటే ఇది చెప్పట్లే. చెప్దాం, ప్రతి ఒక్కటి చెప్దాం. సో గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే పాలు తాగుదాం అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అందరికి తెలుసు కదా నేను మాట మీద నిలబడతాను. మీకోసం ఇప్పుడు పాలు తాగబోతున్నా. love me yeah. A few moments later. గుడ్ ఆఫ్టర్నూన్ గాయ్స్. సో ఎస్, టైం ఎంత అయిందంటే 12:25 అయిందన్నమాట. అండ్ గెస్ వాట్ గైస్, సో నేనైతే నా ఫైనల్ వెబ్ ఆప్షన్స్ని ఫైనల్ చేసేసిన, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో నా వెబ్ ఆప్షన్స్ అనేది చూపిస్తాను అన్నమాట. వీడియో ఎండింగ్లో చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది గైస్. ఆల్రెడీ నేను పొద్దుగాల తిన్నా, ఓకే, అది టిఫిన్ కిందికి వస్తుంది. దట్స్ గుడ్, దట్ వెరీ నైస్. నాన్నకి టిఫిన్ తిన్నది ఇడ్లీ. అండ్ నౌ ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది కాబట్టి నేను అన్నం తింటా గైస్. ఆకలి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గాయ్స్. A few moments later. Damdare 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 damda damdare dam. Yes guys, we are going to engineering college vibes starting అనుకున్నంత ఏముండదు వినో. ఎస్ గైస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కదా ఇట్లానే అయిపోతుంది అన్నమాట. చూద్దాం మనం ఆ కాలేజ్లో పోయినాక డైలీ వ్లాగింగ్ స్టార్ట్ ఉంటుందా ఉండదా. మనకి ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా 1 month ఉంది కదా. ఇట్స్ టేక్స్ టైం. సో ఆ టైం అయిపోయేలోపు అన్నం తిందాం గైస్. ఇది మసాలా పప్పు అండ్ అన్నం. ఎస్ గైస్, మసాలా పప్పు ఇస్ మై ఫేవరెట్. అందులో పచ్చి పులుసు ఉంటాయి. సో ఎస్ గైస్, మీరు కూడా పెట్టుకునే ఉండుంటారు అన్నమాట. కామెంట్ చేయండి. ఇప్పటికి ఫస్ట్ కదా, ఫస్ట్కి రిలీజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ కనుక ఈ వీడియో ఎవరైనా చూస్తే, ఫస్ట్ కానీ మీ వెబ్ ఆప్షన్స్ అనేది అంటే లాక్ అయిపోయి ఆప్షన్స్ అనేవి చాలామందికి ఇప్పటికల్లా వచ్చేసినారు అనమాట. మీరు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఈ వ్లాగ్ మళ్ళీ చూస్తే చెప్పండి. సో ఎస్ గైస్, నాకు ఆకలి అవుతుంది, అన్న తింటా. వామ్మో ఏమైందిరా? మీరు లైఫ్లో ఏమైనా చేయండి, మీరు ఏ జాబ్ అయినా చేయండి, కానీ ఎడిటింగ్ మాత్రం చేయకండి రా ప్లీజ్. ఎడిటింగ్ అసలు నేర్చుకోకండి. అసలు ఎంత వరస్ట్ జాబ్ అంటే అంత వరస్ట్ జాబ్ ఎడిటింగ్ ఉంది.
నాదేముంది, నాది ఒక 10 నిమిషాలు ఎడిట్ అనుకుంటారు మీరు చూడ్డానికి, కానీ ఎడిట్ చేద్దానికి చచ్చిపోతున్నా అసలు. అంత నా దాంట్లో అంత ఎడిటింగ్ కూడా ఏం లేదు. నా వీడియోస్లో మీరు చూసుకుంటే ఎడిటింగ్ కూడా అంత ఏం అనిపించదు, కానీ నాకు వాసిపోతుంది. నేను ఎడిటింగ్ ఏదో ఈ మొన్న నుంచి స్టార్ట్ చేయడం కాదు, నేను ప్రీవియస్ 6 years నుంచి ఎడిటింగ్ చేస్తున్నా. 6-7 years నుంచి నేను ఎడిటింగ్లో ఉన్నా. నాకు ఎడిటింగ్ గురించి మొత్తం తెలుసు. బట్ ఒక ఫ్యామిలీ లాగా నార్మల్ ఎడిటింగ్ గురించి తీయాలి కాబట్టి నేను ఒక నార్మల్, ఒక బిగినర్ కంటే నూబ్ ఎడిటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నాకు ప్రో లెవెల్ ఎడిటింగ్ వచ్చు, బట్ అయినా నేను చేయట్లేదు. ఎందుకు? బద్ధకం ఎక్కువైంది నాకు బద్ధకం ఎక్కువయ్యి ఇట్లా అయిపోయింది. అయితే నిన్నటి వ్లాగ్ నేను ఇప్పుడు ఎడిట్ చేశాను అన్నమాట. నాకు పీజీ లేచిపోయింది అన్నమాట అసలు. ఈ ఫోన్ 128 GB అయ్యేసరికి మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నా చూడండి ఒకసారి. చూసిర్రా ఎంత అయిపోయింది ఆడ? చూడు ఆగో, ఇంకా అన్నే ఉంది. ఆగో 118 GB అయిపోయింది ఆడ. ఆగో 118 GB అయిపోయింది. 128లా 118 GB అయిపోయింది. ఒక రాకెట్స్ అన్నీ కలిపితే, ఓన్లీ వీడియోస్, ఎడిటింగ్ యాప్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, అవి ఇవి అన్నీ కలిపితే ఇంత స్టోరేజ్ అయిపోయింది. అది కొంటే మీరు 1 TB ఫోన్ అన్నా కొనండి, లేకపోతే 512 GB అదే స్టోరేజ్ ఉన్న ఫోన్స్ అన్నా కొనండి, కానీ 128 మాత్రం అస్సలు కొనకండి. ఐ సజెస్ట్. నేనేమనుకున్నా తెలుసు, అంతకుముందు నా ఫోన్ వేరే ఉండదన్నమాట. అందులో నేను మరి అంత ప్రో లెవెల్ వీడియోస్, అంత వ్లాగ్స్ తీసేసాను కదా. నార్మల్గా నా స్కిట్ వ్లాగ్స్ నేను ఎక్కడ ఆపినా అంటే, నార్మల్గా నేను ఒకప్పుడు నాకు వేరే ఛానల్ ఉండే అన్నమాట. అది నేను ఇప్పుడు రివీల్ చేయాలి. మ్యాక్సిమం నాకు ఒక 500K సబ్స్క్రైబర్స్ కూడా రారా, ఒక 5 లక్షల మంది కూడా రారా, జస్ట్ 500K, ఫస్ట్ 500K సబ్స్క్రైబర్స్. సరేలే, ఒక 100K సబ్స్క్రైబర్స్ వేసుకున్నాను. 100K సబ్స్క్రైబర్స్కి నేను ఒక స్పెషల్ వీడియో లాంచ్ అవుట్ చేస్తాను అన్నమాట. ఏం వీడియో అంటే, నా ఒక ఛానల్ ఉందన్నమాట. అది కొన్ని ఇయర్స్ బ్యాక్, విచ్ ఈజ్ 3-4 years బ్యాక్ ఉన్న ఛానల్ అన్నమాట. అందులో నేను స్కిట్ చేసేటున్నా అన్నమాట. స్కిట్స్ నేను ఒక్కనే 10 అవతారాలు వేసిన ఆ ఛానల్లో. నేనే మమ్మీ, నేనే డాడీ, నేనే బ్రదర్, నేనే ఫ్రెండ్, నేనే అంకుల్, నేనే ఫ్రెండ్ టు, ఒక ప్యూర్ సిరీస్ లాగా ఉంటుంది అన్నమాట. అప్పట్లో కొంతమంది మాత్రమే చూసిరన్నమాట. 800 మంది 900 మంది అట్లా చూసిరన్నమాట. ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ఈ వ్లాగ్స్ కానీ ఇవి చూసారు అనుకో, వాళ్ళకి మాత్రమే తెలుసు అది నేనేం చేసేవాడినో, ఏం వీడియోస్ తీసేవాడినో అప్పట్లో. సో వెయిట్ చేయాలి, తప్పదు ఇక. వెయిటింగ్ ఈజ్ ద ప్యూర్ మెడిసిన్ టు ఎనీథింగ్. ఏదైనా హీల్ చేయాలంటే టైమే గాయస్, ఏదైనా. సో వెయిట్ ఫర్ 100Kకి మనం ధూమ్ధామ్ చేయబోతున్నాం. కానీ మనకు ఇంకా 100 సబ్స్క్రైబర్సే కాలే కదా. ఎట్లా? వీ టేక్ టైం. మనకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. బీటెక్ 4 సంవత్సరాలు. చూద్దాం 4 సంవత్సరాల్లో మనకి ఏమన్నా అవుతుందా, లేకపోతే మనం ఏమన్నా చేస్తామా? వీ సీ గైస్. సో ఎస్ గైస్, 128 GB ఫోన్స్ కొనకండి. హెడ్ నుంచి ఎట్లా తీసుకుపోయిన ముచ్చట నాకు తెలుసు. ఎస్ 2 hours later. ఎంతరా వంది శాలరీ ఎంత? 7 hours later. నేను బ్లాగ్ తీయడం మర్చిపోయినా. ఫ్రెండ్స్తో బయటికి పోయినా, ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో. వానితో బయటికి వెళ్ళిపోయాను అనమాట. అట్లా టైం గడిచిపోయింది. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు హైదరాబాద్లో, ఇప్పుడు ఉన్నట్టు విజయవాడలో. వాళ్ళతో మాట్లాడుకుంటూ రాత్రి అయిపోయింది. పానీపూరి తిన్నాం, ఎగ్ పఫ్ తిన్నాం, వచ్చినాం. ఇంటికి వచ్చినా నాకు అంత ఐడియా కూడా రాలే. వ్లాగ్ చేయడం మర్చిపోయినా, ఉందా లేదా అని ఏం గుర్తు రాలే నాకు. సడన్గా హిట్ అయింది అన్నమాట. నైట్ ఇప్పుడు 10:30 అయింది. సడన్గా హిట్ అయింది. మమ్మీ వాళ్ళేమో పోరా అన్నం తినలే, బయట ఏమైనా తిన్నామని పెద్దలు లేచు. అండ్ గెస్ వాట్, తీస్తా వస్తుంది. వస్తలేదు, ఆ స్పూన్ మీద వస్తలేదు మరి. అరే ఆమ్లెట్. నేను చాలామంది ఏమనుకుంటున్నాను అంటే, అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నాను నేను టైమింగ్స్ కాడ. అరే నేను అబద్ధం చెప్పరా, నాకేం అవసరం రా నాయన. ఇది నా డైలీ బ్లాగ్స్. నేను ఎప్పుడు ఏమవుతుందో అదే చెప్తా. ఇప్పుడు టైం 10:30 అయింది. మమ్మీ వాళ్ళు తినిపో ఎందుకు తిన్నా అని అడుగుతారు. నేనేం చెప్పా ఇప్పుడు?
ప్లేట్లా ఎగ్గేసింది, ఆడ కూలర్ కాడ అన్నం పెట్టుంది. అందరు వండుకున్నారు, నేను ఒక్కనే లేచి వ్లాగ్ తీస్తున్నా. ఇప్పుడు వ్లాగ్ కంప్లీట్ చేయాలని ఏదో 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 ఏమో ఎందుకో తెలియదు. ఎందుకంటారు, మీ మీద ప్రేమ ఎక్కువైంది గైస్, ఆడియన్స్ మీద, మీలాంటి వ్యూవర్స్ మీద నాకు ప్రేమ ఎక్కువైంది. ఇప్పుడు అన్నం తిని బ్లాగ్ ఏం చేయాలి, లేకపోతే ఇప్పుడు బ్లాగ్ ఏం చేశాను నిన్న. సో ఎస్ గైస్, ఇవాళ బ్లాగ్ కిందే అంటే నేను ఎంజాయ్ చేసిన గైస్, సాయంత్రం మంచిగా ఎంజాయ్ చేసిన. పొద్దుల వరకు మీకు ఏం చెప్పినో నాకేం గుర్తొస్తలే కానీ థ్యాంక్స్. సో పానీపూరి తిన్నా ప్లస్ ఎగ్ పఫ్ తినేసరికి టైట్ అయిపోయింది. ఓరే నాయన, ఆ పానీపూరికో దండం రా బాబు, వానికో దండం, ఆ పానీపూరి అనుకో దండం. వానికి అది నేను చెప్పిన, అని నేనేం చెప్పలే వానికి. వాడు ఏమన్నా అన్నా ఫుల్ హీట్ డాలో అన్నాడు. వాడు సీరియస్గా తీసుకుండు. మెన్స్ ఈగో తెలుసు ఎంత ఉంటుందో. వాడు గ్యాస్ అనేసి బగ్గ పెట్టిండు. ఇట్లా నోట్లో వేసుకుంటే నోళ్ళు కారిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తే కనపడుతుందో తెలియదు కానీ అక్కడ పైన కాలిపోయింది. నాలుక పైకి అంతే ఏమో అవుతుంది, జవ్వు అంటుంది. సరేలే వదిలే ఏం చేస్తాం, ఈగో మీద తీసుకోండి బ్రో, పానీపూరి బ్రో. సరేలే వదిలేసి వచ్చే ఫ్లాగ్లో కలుసుకుందాం. ఎన్ గెస్ వాట్, ఎవరైనా పానీపూరి లవర్స్ ఉంటే కామెంట్ చేయండి రా. సారీ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.